జేఈ నీట్ జర్నీలో ఉన్నటువంటి పేరెంట్స్కి అలాగే పిల్లలకి ప్రత్యేకించి 11th and 12th ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రశాంతంగా మనం ఎప్పుడూ కూడా పిల్లలకి మించి నా లైఫ్ లేదు, ఏం చేసినా సరే పిల్లలకి అని చెబుతూ ఉంటాం. కానీ దురదృష్టం ఏమిటంటే ఎక్కువ మంది రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి స్టేట్మెంట్స్ మీద, సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి వివాదాస్పద వ్యాఖ్యల మీద టైం ఉంటుంది తప్ప నిజంగా ఎక్కడైతే మార్పు రావాలో ప్రత్యేకించి పిల్లల విషయంలో, విద్యా వ్యవస్థ విషయంలో మాట్లాడేది చాలా తక్కువ. అది ఏమైనప్పటికీ అది పక్కన పెడితే జేఈ 11th and 12th మనం పిల్లల్ని ఫెయిల్ చేద్దామా, విజయాన్ని అందిద్దామా, మనం కష్టపడి కట్టినటువంటి లక్షల రూపాయలు చివరికి వాళ్ళకి జీవితానికి పునాది అయ్యేటట్టుగా చేద్దామనేటువంటిది ఖచ్చితంగా పేరెంట్స్ మీ చేతుల్లో మాత్రమే ఉంది. ఇన్స్టిట్యూట్లని నమ్ముకున్నంత మాత్రాన ఇన్స్టిట్యూట్లో లక్షలు కట్టి వాళ్ళు ఏదో మార్పు తీసుకొస్తారు అని అనుకుంటే మనం 95% మందిని ఫెయిల్ చేసినట్టే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు క్యాటర్ చేసేది టాప్ 5%కి మాత్రమే. మీరు ఏకీభవిస్తారా, విభేదిస్తారా, మీ చాయిస్, అది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇక్కడ మిగిలిన 95% మంది పరిస్థితి ఏమిటి? మనం ర్యాంకు మాత్రమే జీవితం, జేఈ నీట్ ర్యాంక్ మాత్రమే జీవితం అనటంలోనే పెద్ద సమస్య ఉంది. మరి అదేమిటండి, లక్షలు కట్టి జేఈ గురించే కదా, నీట్ గురించే కదా, డాక్టర్ని చేయటం గురించే కదా అన్నప్పుడు ఆ భ్రమల నుంచి మీరు బయటికి రండి. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, ఏదైనా సరే మనం ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే మొట్టమొదటిగా ఆ ప్రయాణం మొదలు పెట్టాలి. ఆ చేరుకోవటానికి అవసరమైనటువంటి సామర్థ్యం మన దగ్గర ఉండాలి కదా. నేను చేరుకోవాలని ఇక్కడ కూర్చొని అనుకుంటే అయిపోతుందా? అవ్వదు కదా. నిజమైనటువంటి వాస్తవం ఏమిటంటే జేఈ నీట్ జర్నీలో సుమారుగా 85% మంది పిల్లలు మొదటి 3 నెలలు గడిచేటప్పటికే వాళ్ళు ప్యాసివ్ లెర్నర్స్ అయిపోతున్నారు. ప్యాసివ్ లెర్నర్స్ అంటే వాళ్ళు ఎబిలిటీ లేదు, నాలో ఆ సామర్థ్యం లేదు అని బలంగా నమ్ముతున్నారు. తద్వారా వాళ్ళు తరువాత మిగిలిన అన్ని నెలలు కూడా ఏదో వెళ్ళటం రావటం తప్ప వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని లేదు అని బలంగా నమ్మేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. అందుకే 12th అయిపోయేటప్పటికి పిల్లల్లో ఎక్కువ మంది ఆ సెల్ఫ్ మోటివేషన్ని కోల్పోతున్నారు.